నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అంకుల్, ఏంటమ్మా? నాన్న ఫోటో మీ దగ్గర ఉందా? ఉందమ్మా. ఒకసారి ఇస్తారా? ఒక్క నిమిషం. అసలు మీ నాన్నగారు కోలుకున్నదే నిన్ను చూసి దివ్య. మీ అమ్మను చూశాక ఇంకా ఆనందపడ్డారు. అందరూ కలిసి ఉండాలని ఆశపడ్డారు. కానీ అది తీరేలోపే నాన్నకేం కాదు కదా అంకుల్? ఏం కాదమ్మా, ఏం కాదు. నాన్న అన్నయ్య క్షేమంగా తిరిగొస్తారు. ఎప్పుడు వస్తారు అంకుల్? త్వరలోనే వస్తారమ్మా. పోలీసులకి చెప్పి అమ్మమ్మ వెతికిస్తోంది కదా, రేపో ఎల్లుండో వచ్చేస్తారు. నాన్నని చూడాలనుంది, నాన్నతో మాట్లాడాలనుంది, నాన్నని పట్టుకుని గట్టిగా ఏడవాలనుంది. నాన్నను అన్నను త్వరగా వెతికి తీసుకురమ్మని మీరు కూడా పోలీస్ అంకుల్తో చెప్పండి అంకుల్. చెప్తానమ్మా, గట్టిగా అడుగుతాను. ఈ ఫోటోను నేను తీసుకెళ్ళొచ్చా అంకుల్? తీసుకెళ్ళమ్మా, నాన్నని నీ దగ్గరే ఉంచుకో. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ అంకుల్.
ఏంటో ఈ విధి. మంగా మేడం గారికి గతం గుర్తు చేయాలని జైసార్ ఎంతగానో ప్రయత్నించారు. తీరా ఆవిడికి గతం గుర్తొచ్చే సమయానికి ఆయన కనిపించకుండా పోయారు. ఇన్నాళ్ళు ఆయన వీళ్ల గురించి బాధపడితే ఇప్పుడు వీళ్ళు ఆయన గురించి బాధపడుతున్నారు. ఈ కష్టాలకు కడ ఎక్కడో అర్థం కావట్లేదు. మంగా మేడం గారి ముందు ఆ విధే ఓడిపోయిందండి. చూస్తూ ఉండండి, మంగా మేడం గారే అభిని జైసార్ని తీసుకునొస్తారు. సార్ అభి ఎక్కడ ఉన్నారని మేడం గారు వెతుకుతారు? పోలీసుల వల్ల కానిది మేడం గారి వల్ల అవుతుందా? మీరేనా ఇలా మాట్లాడుతుంది నాన్నారు? మీరేనా మంగ ఆంటీని తక్కువ అంచనా వేస్తున్నారు? లేదు చారుకేశ, మేడం గారు శ్రీరాముడితో అడవులకు వెళ్లిన సీతమ్మ లాంటివారు, యముడితో పోరాడిన సావిత్రి లాంటివారు. ఆవిడికి దైవశక్తి తోడుగా ఉంది. కానీ మంగా మేడం గారిని ఆ దేవుడే పరీక్షిస్తున్నాడు. ఇంకా ఇంకా కష్టాలు పెడుతున్నాడు. అదే భయంగా ఉంది. ఆ దేవుడికైనా ఓపికండాలి కదండి. ఆయనకి మాత్రం దయా జాలి ఉండవా? కష్టాలతోనే మనుషుల్నిలా కడతేరుస్తాడా? వరాలిచ్చే దేవుడు శాపాలు పెడతాడా అండి? వెల్కమ్ హోమ్ మామ్. మంగని చూడ్డానికి వెళ్ళావా? నేను కూడా అక్కని చూశాను. పాపం గతం మర్చిపోయింది. నన్ను కూడా గుర్తుపట్టలేదు. అట్లీస్ట్ నిన్నైనా గుర్తుపట్టిందా? లేదు కదా. కన్న తల్లిని, కట్టుకున్న భర్తని, మెట్టినింటి వాళ్ళనే గుర్తుపట్టలేని మంగ తోడబుట్టిన నన్నేం గుర్తుపడుతుంది? వెనక్కి ఆగిపోయావేంటి మామ్? నా ముందుకు రావటానికి ముఖం చల్లట్లేదా? లేదా నా వెనకే ఉండి నాకు వెన్నుపోటు పొడుద్దామనా? వెన్నుపోటు పొడిచిందెవరే? మారినట్టు నటించి మోసం చేసిందెవరు? మంగని మళ్ళీ చంపాలని చూసిందెవరు? ఈ రోజు మంగ ఆ పరిస్థితిలో ఉండడానికి, జై అభి మిస్ అవడానికి కారణం ఎవరు? కూల్ మామ్, రిలాక్స్. తప్పుల మీద తప్పులు చేసి నీలా రిలాక్స్ అవ్వలేను, కూల్గా ఉండలేను. తప్పులు, యస్, నేనే తప్పులు చేశా. జైని ప్రేమించడం తప్పు. ఆ ఇంటికి శాపం ఉందని తెలిసినా వాడే కావాలి అనటం తప్పు. శాపం కోసం నువ్వు మంగని
నాలాంటి క్రిమినల్ కి చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. బట్ నువ్వు తప్పులు చేయలేదా మామ్? నీ స్వార్థం కోసం కన్న కూతురినే శాపానికి బలి చెయ్యాలి అనుకున్నావు. అది నీ సొంత కూతురు అని తెలిస్తే చిన్న కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నావు. నాపై సవతి ప్రేమని చూపించావు. శాపంతో మంగ చనిపోయింది అని నేను అనుకుంటుంటే అది బ్రతికే ఉన్నా ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు. మంగపైకి నా దృష్టి పోకుండా ఉండటానికి జైకి నాకు పెళ్లి చేస్తాను అని నాటకమాడావు. నన్ను మభ్యపెట్టి మోసం చేశావు. ఇప్పుడు కూడా నా అంతటా నేను నిజం తెలుసుకున్నానే తప్ప నువ్వు నాకు అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చావు. వీటిని ఏమంటారు మామ్? ఒప్పులా? ఇవి కూడా తప్పులే కదా. సారీ, నీ భాషలో తప్పుల మీద తప్పులు. నేను రెండే తప్పులు చేశాను. ఒకటి నీ కోసం మంగని బాధ పెట్టాను, మంగ కోసం నిన్ను బాధ పెట్టాను. నా స్వార్థం కోసం ఏదీ చేయలేదు. నేనేం చేసినా నా ఇద్దరి కూతుళ్ళ కోసమే చేశాను. నేను కూడా నా జై కోసమే చేశాను మామ్. నీది కూతుళ్లపై ప్రేమ అయితే నాది నా లవ్వర్ పైన ప్రేమ. సో మనిద్దరం తప్పులు చేశాం. పనిష్మెంట్ ఇద్దరికీ ఉండాలి. ఏం శిక్ష వేసుకుందాం? చావు. లైఫ్ లో అన్నింటికంటే పెద్ద శిక్ష చావే కదా మామ్. అవును మామ్, మనకి పనిష్మెంట్ ఎవరిస్తారు? దేవుడా? అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. కానీ ఎవరు ముందెళ్ళాలి? నువ్వా నేనా? అది తేల్చుకోవటానికి సరదాగా ఒక గేమ్ ఆడదామా? పానిక్ అవ్వకు మామ్. ఫస్ట్ ఛాన్స్ నేను తీసుకోను, నీకే ఇస్తాను. షూట్ మీ. కమ్ ఆన్ మామ్, షూట్ మీ ఐ సే. ఓకే, నేనే షూట్ చేసుకుంటాను. గుడ్ బై మామ్. బ్యాడ్ లక్ మామ్. ఇప్పుడు ఛాన్స్ నాది.
లక్ మామ్. గుడ్ బై. బుల్లెట్ రిలీజ్ అవుతుందని ఎలా గెస్ట్ చేసావు? నీకు గన్ పట్టుకోవడం నేర్పించిందే నేను. నీకు ఫేవర్గా బుల్లెట్ ని లోడ్ చేయడం నేను గమనించలేదనుకున్నావా? సో నన్ను చంపడానికి డిసైడ్ అయ్యావన్నమాట. తప్పలేదు మామ్. ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఒక చిన్న ఇనుప ముక్కతో ఈ ఐరన్ లేడీని చంపగలనని ఎలా అనుకున్నావే? అయినా నువ్వెప్పుడో నన్ను మానసికంగా చంపేశావు. నా మనసులో నువ్వు కూడా చచ్చిపోయావు. ఇప్పుడు మనం బతికున్న శవాలం. ఈ బ్రతుకు మనకి మంగ పెట్టిన భిక్ష. బుల్షిట్! అదృష్టం బాండి బతికిపోయామని మాటలు చెప్పకు మామ్. అదృష్టం నాది కాదే, నీది. నువ్వెంత చెడ్డదానివైనా నీ చుట్టూ మంచి మనుషులుండడం నీ అదృష్టం. నువ్వు మారాలని, మంచిగా బ్రతకాలని మంగ కోరుకుంది కాబట్టే జై నిన్ను ప్రాణాలతో వదిలేశాడు. అలాంటి మంగ జోలికి వెళ్ళావంటే నిన్ను చంపి నేను చస్తాను. లెట్స్ సీ మామ్. నువ్వు నన్ను చంపుతావో నేను దాన్ని చంపుతాను. వార్ బిగిన్స్ నౌ. నిత్యగారు ఏమీ చేయకుండా వెళ్లారంటే నాకెందుకో అనుమానంగా ఉందండి. నువ్వు చెప్పింది నిజమే చంద్రిక. నిత్య సైలెన్స్ వెనుక ఏదో వైలెన్స్ ఉంది. కాకపోతే జై వచ్చే వరకు మంగని ఏమీ చేయనని నిత్య చెప్పింది కదా, అక్కడ తనని నమ్మాల్సి వస్తుంది. నిత్య గారు ఏం చెప్పినా మనం అస్సలు నమ్మకూడదు మీనాక్షి. నాకు తెలిసి జైసారు తిరిగొచ్చేలోపు మంగా మేడం గారికి నిత్య గారు ఏదోలా ఆపద తలపెడతారు. అందులో అనుమానమే లేదు. అది మంగని ఏం చేయాలనుకున్నా జై రాకముందే చేస్తుంది. జై వచ్చాక మంగ నీడని కూడా అది ముట్టుకోలేదు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలండి. జైసార్ తిరిగొచ్చే వరకు మంగా మేడం గారిని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అవును మీనాక్షి, ఆ నిత్య గారి మీద మన ఇద్దరి కళ్ళు వేసుంచాలి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. మనకి ఏమాత్రం డౌట్ వచ్చినా స్వరూప మేడం గారికి వెంటనే చెప్పాలి. పిచ్చి కాకపోతే ఆ స్వరూప మాత్రం ఏం చేస్తుంది చంద్రిక? ఏదైనా చెయ్యాలనుకున్నా నిత్య పడనివ్వదుగా. అవసరమైతే ఆ స్వరూపాన్ని కూడా చంపేస్తుంది. అది అంతకైనా తెగించే మనిషి. ఇంతకు ముందు ఒకసారి అది స్వరూపుని కిడ్నాప్ చేసిందిగా. కిడ్నాప్లు, మర్డర్లు చేయటం నిత్య గారికి కొత్త కాదు. కన్న తల్లిపై, సొంత అక్కపై హత్యా ప్రయత్నాలు చేసింది ఆవిడ. రోడ్డు పక్కన నిద్రిస్తున్న కూలీలపై కారు ఎక్కించి ఆ కేసును మంగా మేడం గారిపై నెట్టేశారు. అంత మంచి అక్కకు ఇంత చెడ్డ చెల్లెలా? బా, విధి ఎంత విచిత్రమైందండి. ఇందులో విచిత్రం ఏముంది చంద్రిక? అంత మంచి అల్లుడికి మనం చెడ్డ మేనత్త మామయ్యలం అవలేదు. ఆ సంగతి పక్కన పెట్టండి. నాకెందుకు మంగన్ చూస్తుంటే డౌట్గా ఉంది. దాని గతం గుర్తొచ్చిందేమో అనిపిస్తోంది. నిత్యని చూడగానే దాని ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉన్నాయి. మన ఎక్స్ప్రెషన్స్ ఏమాత్రం మారకూడదు మీనాక్షి. మంగా మేడం గారికి గతం గుర్తొచ్చిందని నిత్య గారికి కానీ, ఆ ప్రసాద్ చంద్రిక గారికి కానీ అస్సలు తెలియకూడదు.